చేసిన పాపం ఊరికే పోదంటారు పెద్దలు. భారత్పై ఇప్పటికీ ఉగ్ర కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు కర్మ తిరిగి వస్తుంది. ఆ దేశాన్ని ముక్కలు చేసేందుకు పాకిస్తాన్ తాలిబన్లు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు రాష్ట్రం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ సైన్యాన్ని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ వెంటాడి వేటాడుతుంది. టీటీపీ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం చెక్ పోస్టులను వదిలి పారిపోతుంది. ఖైబర్ రాష్ట్రంలోని బలమైన 10 జిల్లాలను టీటీపీ సొంతం చేసుకుంది. ఆయా ప్రాంతాల్లో తమ ప్రభుత్వాలను టీటీపీ నడిపిస్తోంది. సొంతంగా మంత్రులను, అధికారులను నియమించుకుంటున్నారు. పాకిస్తాన్ మాత్రం నిస్సహాయంగా చూస్తుంది. అసలు ఖైబర్లో ఏం జరుగుతుంది? ఏ ప్రాంతాలను టీటీపీ సొంతం చేసుకుంది? పాకిస్తాన్లో టీటీపీ లక్ష్యం ఏంటి? లెట్స్ వాచ్. ఇస్లామిక్ రాజ్యంగా పాక్కు మారుతోందా? ఖైబర్ రాష్ట్రం టీటీపీ సొంతమైందా? పాక్ తాలిబాన్ల అసలు లక్ష్యం ఏమిటి? కారు పేలుడుతో భారతదేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన సంకేతాలన్నీ ఉగ్ర కుట్రను నిర్ధారిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించింది. ఒకవేళ ఉగ్ర కుట్రే నిజమైతే పాకిస్తాన్ ఆనందంలో ఉండొచ్చని అనుకుంటారు. కానీ పాకిస్తాన్ ఆనందాన్ని టీటీపీ నీరుగార్చింది. టీటీపీ అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఈ తిరుగుబాటు గ్రూపు పాకిస్తాన్ సైన్యానికి పీడకలలా మారింది. ఈ గ్రూపు క్రమంగా పాకిస్తాన్ ఆక్రమించుకుంటోంది. తాజాగా బన్ను వజీరిస్తాన్ ప్రాంతంలో భారీగా ఆయుధాలను ప్రదర్శించింది. అక్కడి నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమేసి సొంత చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఈ చెక్ పోస్టులో ప్రజల వాహనాలను, గుర్తింపులను టీటీపీ ఫైటర్లు తనిఖీలు చేస్తున్నారు. కొత్త ఆయుధాలను టీటీపీ కమాండర్లు ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీని వెంటాడి వేటాడేందుకు మరోసారి సిద్ధమవుతోంది. 2021 తర్వాత టీటీపీ ఫైటర్లు భారీగా పుంజుకున్నారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రత్యేకించి పాకిస్తాన్ సైన్యంపైనే టీటీపీ దాడులు చేస్తోంది. ప్రధానంగా ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ రాష్ట్రాలపై టీటీపీ కన్నేసింది. ఆయా ప్రాంతాల్లో సైన్యాన్ని తరిమేస్తోంది. నిజానికి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో పఖ్తూన్ భాషను ప్రజలు ఎక్కువగా మాట్లాడుతారు. పఖ్తూన్లకు పాకిస్తానీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పాకిస్తాన్ పాలకులకు పఖ్తూన్ తెగ ప్రజలు అస్సలు సహకరించరు. ఇదే టీటీపీకి ఆయుధంగా మారింది. ఖైబర్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాలను టీటీపీ చేజిక్కించుకుంది. పాకిస్తాన్ వద్ద శక్తివంతమైన మిలిటరీ ఉన్నా టీటీపీ దాడుల్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. టీటీపీకి ఆఫ్ఘనిస్తాన్ పాలకులు తాలిబాన్లు సహకరిస్తున్నట్టు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. తాలిబాన్లు టీటీపీకి అండగా నిలబడ్డంతోనే పాకిస్తాన్పై దాడులు చేస్తున్నట్టు మండిపడుతోంది. టీటీపీని తాలిబాన్లు అడ్డుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ పదే పదే వార్నింగ్ ఇస్తోంది. కానీ తాలిబాన్లు మాత్రం టీటీపీతో తమకు సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. టీటీపీ అనేది పాకిస్తాన్ అంతర్గత వ్యవహారమని స్పష్టంగా ఆఫ్ఘాన్ పాలకులు స్పష్టం చేస్తున్నారు. టీటీపీ మాత్రం తాము తాలిబాన్లు వేరు కాదని చెబుతున్నారు. తాలిబాన్ల లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్ను ఇస్లామిక్ ఎమిరేట్ గా మార్చడమే. అందుకోసమే దశాబ్దాల పాటు పోరాడారు. ఇప్పుడు అదే లక్ష్యంతో టీటీపీ కూడా ఇస్లామాబాద్ పాలకులపై యుద్ధం ప్రకటించింది. అంటే పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ ఎమిరేట్ గా మార్చడమే తమ లక్ష్యమని టీటీపీ చెబుతోంది. అసలు ఇస్లామిక్ ఎమిరేట్స్ అంటే ఏమిటి? ఇస్లామిక్ ఎమిరేట్ అంటే ప్రత్యేకమైన పాలనా విధానం. ప్రధానంగా ఇస్లామియత్ చట్టం ఆధారంగా నడుస్తుంది. ఇస్లామియత్ చట్టాన్ని షరియా అని పిలుస్తారు. ఎమిరేట్ అంటే ఎమీర్ పాలించే భూభాగమని అర్థం. పాకిస్తాన్లో షరియత్ చట్టాన్ని అమలు చేయాలనేది పాక్ తాలిబాన్ల లక్ష్యం. అందుకోసమే పాకిస్తాన్ తమ సొంతం చేసుకోవాలని టీటీపీ తీవ్రంగా యత్నిస్తోంది. అందులో భాగంగా ముందు ఖైబర్ రాష్ట్రంపై దృష్టి సారించింది. ఈ ప్రావిన్స్లో మొత్తం 30 జిల్లాలుంటాయి. ఇప్పటికే అత్యంత బలమైన 10 జిల్లాలను టీటీపీ సొంతం చేసుకుంది. అక్కడి ప్రభుత్వాధికారులు సైతం టీటీపీకి రిపోర్ట్ చేస్తున్నారు. ప్రధానంగా పాకిస్తాన్ సైన్యానికి ఇప్పుడవి నో గో ఏరియాలుగా మారే. అంటే ఖైబర్ రాష్ట్రంలోని ఆ 10 జిల్లాలు నిషిద్ధ ప్రదేశాలన్నమాట. సౌత్ వజీరిస్తాన్, నార్త్ వజీరిస్తాన్, బన్ను, బజౌర్, ఖుర్రం, లక్కీ మార్వాత్, డేరా ఇస్మాయిల్ ఖాన్, ఖైబర్, మొహమ్మద్, డేరా ఘాజీ ఖాన్ ప్రాంతాలు ఇప్పుడు టీటీపీ పరిధిలో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు టీటీపీ 650కి పైగా దాడులకు పాల్పడింది. టీటీపీని అడ్డుకోవడానికి ఆర్మీ విఫలయత్నం చేస్తోంది. కానీ అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడుతున్న టీటీపీ దెబ్బకు సైన్యం పారిపోతోంది. చాలా ప్రాంతాల్లో టీటీపీ దాడులకు బెదిరిపోయి చెక్ పోస్టులను సైన్యమే స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో పాకిస్తాన్
పాకిస్తాన్ తాలిబాన్లు స్వేచ్ఛగా ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. బోర్డర్లను, చెక్పోస్టులను టీటీపీ కమాండర్లే పర్యవేక్షిస్తున్నారు. ఇక 10 జిల్లాల్లో టీటీపీ పాలన సాగుతోంది. అందులో కేబినెట్ను ఏర్పాటు చేసి మంత్రులను కూడా నియమించింది. రక్షణ, న్యాయ, విద్య, సాంకేతిక, నిఘా, ఆర్థిక, రాజకీయ సంబంధాలతో పాటు నిర్మాణ శాఖలను కూడా ఏర్పాటు చేస్తూ ఫత్వా జారీ చేసింది. తమ ఆధ్వర్యంలో ఉన్న భూభాగాలను టీటీపీ 2గా విభజించింది. ఉత్తర జోన్ కింద పెషావర్, మలకాండ్, మర్డాన్, గిల్గిత్ బాల్టిస్తాన్, దక్షిణ జోన్ కింద డేరా ఇస్మాయిల్ ఖాన్, బన్ను, కోహాట్ ప్రాంతాలను చేర్చింది. ఆయా ప్రాంతాలు తాత్కాలికంగా పాకిస్తాన్ తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఆయా ప్రాంతాల్లో పన్నులను సైతం తమకే కట్టాలని ప్రజలను ఆదేశిస్తోంది. అయితే ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ప్రత్యేక సంస్థ కాదని దాని చీఫ్ నూర్ వలీ మెహసూద్ వాదిస్తున్నాడు. టీటీపీ అనేది న్యూ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్లో భాగంగానే పేర్కొన్నాడు. మరో రకంగా చెప్పాలంటే ఆఫ్ఘాన్ తాలిబాన్లకు చెందిన సంస్థే టీటీపీ అని తేల్చి చెప్పేశాడు. దీంతో పాకిస్తాన్పై తాలిబాన్లు కన్నేసినట్టు తెలుస్తోంది. ఆఫ్ఘాను సొంతం చేసుకునేందుకు తాలిబాన్లు అనుసరించిన వ్యూహాలనే పాక్ను కూడా ఆక్రమించేందుకు టీటీపీ పనినట్టుగా స్పష్టమవుతోంది. పాకిస్తాన్ అంతటా గందరగోళాన్ని సృష్టించి అస్థిరపరిచే ప్లాన్ టీటీపీ అమలు చేస్తున్నది. అందుకే పాకిస్తాన్కు రక్షణగా ఉన్న ఆ దేశ సైన్యమే ప్రధాన లక్ష్యంగా దాడులు చేస్తోంది. నిజానికి పాకిస్తాన్ తాలిబాన్ ఉగ్ర సంస్థతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం 2023లోనే ముగిసింది. ఆ తర్వాత ఒప్పందం కోసం పాక్ ప్రభుత్వం యత్నించలేదు. అప్పటి నుంచి పాకిస్తాన్ సైన్యంపై దాడులకు టీటీపీ తెగబడుతోంది. ఇటీవల బీ రెడీ అంటూ టీటీపీ ఇస్లామాబాద్కు వార్నింగ్ ఇచ్చింది. భారీ విధ్వంసం, మరిన్ని దాడులు చేస్తామని పరోక్షంగా చెప్పింది. గత 2 ఏళ్లుగా పాకిస్తాన్లో వరుసపెట్టి భీకర దాడుల్ని టీటీపీ చేస్తోంది. జిహాద్ పేరిట పాకిస్తాన్ పైనే ఉగ్రవాదుల్ని టీటీపీ ఉసిగొల్పుతోంది. నిజానికి ఈ విద్యను టీటీపీకి నేర్పింది అమెరికా, పాకిస్తాన్ దేశాలే. 1970లో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్న సోవియట్ రష్యాను అక్కడి నుంచి తరిమేసేందుకు ముజాహిద్దీన్లకు అమెరికానే ఉగ్గుపాలు పోసింది. ఆ ముజాహిద్దీన్ నుంచి విడిపోయిన వారే తాలిబాన్లుగా మారారు. పాకిస్తాన్ సైన్యంతో కలిసి అమెరికా సైన్యమే దగ్గరుండి మరి వారికి శిక్షణనిచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ తప్పుకున్న తర్వాత 2 దశాబ్దాలకు పైగా తాలిబాన్లకు అమెరికా పెద్ద ఎత్తున ఆయుధాలను ఇచ్చింది. అదే తాలిబాన్లే అమెరికాకు తలనొప్పిగా మారారు. అమెరికాలోని ట్విన్ టవర్లపై అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ దాడులు చేశాడు. దీంతో తాలిబాన్లు అమెరికా టార్గెట్ గా మారారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లను అమెరికా తరిమికొట్టింది. అక్కడ పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికే తాలిబాన్లకు అందించిన భారీ ఆయుధాలతో అమెరికా సైన్యంపైనే దాడులు మొదలయ్యాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ తాలిబాన్లకు అండగా నిలిచింది. తిరిగి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ సంబురాలు జరుపుకుంది. అక్కడి వరకు అంతా బాగానే ఉన్న అమెరికాతో కలిసి పాకిస్తాన్ ఆడిన ఆటల్ని తాలిబాన్లు మర్చిపోలేకపోయారు. బిన్ లాడెన్ కోసం తాలిబాన్లను అమెరికా తరిమి కొట్టడంలో పాకిస్తాన్ సాయం అందించిందన్న విషయాన్ని మనసులోనే పెట్టుకున్నారు. ఇప్పుడు టీటీపీ రూపంలో తాలిబాన్లు ప్రతీకారం తీర్చుకుంటున్నారు.